హలో గాయస్, వెల్కమ్ టు ఫిల్మీ హార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ది డిలే గాయస్, కొంచెం లేట్ అయింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై దుష్యంత్ కటికనేని. మంచి కథే, కానీ చాలాసార్లు చూసిన కథ. డైరెక్టర్ విషయానికి వస్తే ఇది ఎలా ఉందంటే, బాక్సింగ్ ఎప్పుడు శాండ్ బ్యాగ్తో చేయాలి, గోడతో చేయకూడదు. సరే లేదు, గోడనే కొట్టాలనుకుంటే అది పడిపోయేంతలా కొట్టాలి, అంతేగాని చెయ్యి ఇరుగుద్ది నొప్పేసుద్ది అని ఆలోచించకూడదు, లేదా ఆ ఆలోచనే పెట్టుకోకూడదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, కొట్టాడు కానీ గోడ పడలేదు, చెయ్యి ఇరగలేదు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుంటే ఇంపాక్ట్ స్ట్రాంగ్గా ఉండేది. కానీ జస్ట్ గోడ షివరయ్యి మట్టి మాత్రమే రాలేదు. అది సరిపోదు కదా, అదే ప్రాబ్లం. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు అది జనాల్ని డిస్టర్బ్ చేసే రేంజ్లో కెలికేయాలి, లేదంటే అసలు టచ్ కూడా చేయకూడదు. కానీ మంచి డ్రామా ఉంది, దాన్ని ఎలివేట్ చేసే మంచి యాక్టర్స్ ఉన్నారు, బట్ మంచి రైటింగ్ లేదు. కానీ ఎక్కడ బోర్ కొట్టదు, కాన్ఫ్లిక్ట్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోలేదు అనిపించింది. యాంటోగనిస్ట్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా తనకి సరిపడా ఆ రోల్లో కంటెంట్ లేదు. సో ఎంత చేయగలడో అంత చేసాడు. లవ్ ట్రాక్ బాగానే ఉంది, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. డ్రామా ఎమోషన్స్ బాగానే ఎలివేట్ చేశారు. ప్రెడిక్టబుల్గా ఉన్న మంచిగా చెప్పారు, స్ట్రాంగ్గా చెప్పలేదు, అదే ప్రాబ్లం. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే సుహాస్ ఇలాంటి క్యారెక్టర్స్ కోసమే ఇండస్ట్రీకి వచ్చాడనిపిస్తుంది. అంత బాగా సెట్ అయ్యాడు ఆ రోల్. హీరోయిన్ ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది, బాగానే చేసింది. ఇక యాంటాగనిస్ట్ నితిన్ ప్రసన్న చాలా బాగా చేశాడు, రోల్కి యాప్ట్గా ఉన్నాడు, మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సపోర్టింగ్ రోల్స్లో శరణ్య గారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేశారు. ఇక జగదీష్ ప్రతాప్, అదే పుష్ప ఫ్రెండ్ కేశవ, మంచి ఎమోషనల్ రోల్ ఇచ్చారు, బాగా చేశాడు. అక్కడక్కడ కామెడీ కూడా బాగానే మేనేజ్ చేశాడు. మెయిన్ అసెట్ మ్యూజిక్ అండి, చాలా ఫ్రెష్గా మంచి ఫీల్ ఇస్తుంది. చూస్తున్నంతసేపు అంబాజీపేటలో జరుగుతున్న కథని, వాళ్ళ ఎమోషన్స్ని బాగా ఎలివేట్ చేస్తుంది. 3 సాంగ్స్ బాగున్నాయి. ఇక సౌండ్ డిజైనింగ్ చాలా బాగుందండి. ముగ్గురు చేశారు, జై గణేష్, కన్నన్ గణపత్, శ్రీశాంత్ మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఇక డిఓపి వాజిద్ బై, తన వర్క్ బాగుంది కానీ మూవీలోని ప్లాట్కి, ఆ ఎమోషన్స్కి, ఆ టోను కలరింగ్ అది సెట్ అవ్వలేదు. కానీ తన వర్క్ బాగుంది, ఈ కాన్సెప్ట్కి సెట్ అవ్వలేదు అంతే. ఎడిటింగ్ బై పవన్ కళ్యాణ్ చాలా మంచి వర్క్ ఇచ్చాడు. ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ ఉన్న బడ్జెట్లో మంచి అవుట్పుట్ ఇచ్చారు. మన తెలుగు ఫిల్మ్ మేకర్స్తో ప్రాబ్లం ఏంటంటే, చెత్తను కూడా అందంగా చూపిస్తారు, అది ఆర్టిఫిషియల్ అయిపోతుంది. అంటే దాని ట్రూ కలర్స్, ఆ రానెస్ మిస్ అయిపోతాం, అదే ప్రాబ్లం. ఫైనలీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచి డ్రామా విత్ లెస్ ఇంపాక్ట్. సో ఇట్స్ ఓకే, ఈ వీకెండ్కి వన్ టైం వాచబుల్, బోర్ కొట్టని మంచి ఎమోషనల్ డ్రామా. ఈ జెన్యున్ రివ్యూ, మన రివ్యూలు ఎప్పుడు జెన్యున్గా రాగానే ఉంటాయి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మూవీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సపోర్ట్ అండ్ రెస్పెక్ట్ సినిమా.